ఓం సత్యం ఓం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అదే అమ్మ ఆ సింగ్ లాయన్ సత్యమే జయత్ మీద, ఆ సింగ్ లాయన్ మీద అమ్మ కూర్చుంటుంది కనకదుర్గమ్మ. సత్యమైన మాటలు. ఆ భారత్ మాతయ్యే నాడు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళతో మనసుతో మాట్లాడి ఇండియా అని పేరు తెప్పించుకుంది. నేడు అంటే ఈ 78 సంవత్సరాల లోపల మాటలు మనం ఆడుకుంటున్నాం కదండి. నేడు అగ్ర రాజకీయ నాయకులు మరి ఆ ఇండియా పేరు తీసి సైడ్ పెట్టేస్తారట. ఇది భారత్ అనే భారత్ ఆఫ్ ఇండియా అని పేరు, అంటే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని పేరు తెస్తున్నారు. ఇది కమాల్ మాట్లాడి ఆ ఇండియా మరి దానికి పేరు లేదట, సైడ్ పెట్టేస్తున్నారు. ఇది మన తెలివి ఉండి మాట్లాడుతున్నామో తెలివి తక్కువగా మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు. అవునండి. ఇది ఇండియాలోటే 2 ఐలు ఉన్నాయి. ఆ అమ్మ ఆ భారత మాత 2 కళ్ళు కాదండి. చెప్పండి, ఇండియా అంటే అమ్మ కాదా? ఇండియా అంటే నాన్న కాదా? చెప్పండి. మీ మనసుతో మీరు మాట్లాడండి. మీరు BA BCom డిగ్రీలు చదువుకున్నారు, మీకు మైండ్లోకి ఎక్కుతుందా లేదా ఈ మాటలు? ఆ ఇండియాలో 2 ఐ, అవే 2 కళ్ళు. ఇంగ్లీష్ ఏంటంటారండి? ఐ. తెలుగులో ఏమంటాం? కన్నులు 2. ఆ ఇండియాలో 2 ఎండలు తీయండి, ఐడియా. ఇండియాలో ఒక ఎండ తీయండి, ఐడియా. అమ్మ నాన్నకు ఎంత ఐడియా అండి. అమ్మ నాన్న ఉంటే కదా అండి మనం అమ్మ నాన్నకు జన్మిస్తే కదా మనం జన్మించాము. నాడు భారత మాత ఆ బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళతో కూడా మనసుతో మాట్లాడుకొని ఇండియా అని పేరు తెప్పించుకుందంటే కమాల్ మాటలు కదండి. మన 9 అంకెల అంకితం అమ్మ. సత్యం కాదా? చెప్పండి. ఇండియన్లో 2 ఎండ్లు, ఇండియాలో ఒక ఎన్నం. ఈ 2 1 3 ఎండ్లు ఉన్నాయి. అదే ఆ ఎండ్లే నారాయణ నానక్ నాతో గురుమూర్తి నాతో. అది క్రైస్తులు కూడా INRI ఇంద్రి ఉంది. అందులో 2 ఐలు ఉన్నాయి. ఆ ప్రభు 2 కళ్ళు కాదండి. ఆ ఎన్న నారాయణ నానక్ గురుమూర్తి నాథ్ కాదండి. ఆ రాజు యేసు మహారాజు కాదండి. ఈ కమాల్ సత్యమైన మాటలు కావండి. మనం గుమరా అయిపోయాం. ఈ మాంసాహారాలు భుజించేసి.